శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో శ్రీకృష్ణదేవరాయల విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఎంపీ బీకే పార్థసారథి, ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ శ్రీకృష్ణదేవరాయల పాలనను కొనియాడారు. ఆయన ఆలోచనలకు అనుగుణంగా మాజీ సీఎం ఎన్టీఆర్ హంద్రీనివా కాలువలు తవ్వించారని తెలిపారు. కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి కట్టుబడి పనిచేస్తుందని చెప్పారు. ప్రజలను మోసం చేసిన ఘనత జగన్కే దక్కుతుందని విమర్శించారు. ప్రభుత్వంలో అదేవిధంగా మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో నడుస్తూ ఉంది. ఇప్పుడే డిఎస్సి వాళ్ళైతేనేమి పెన్షన్దారులు కూడా వచ్చి ప్రభుత్వాలను కూడా అభినందించారు. కాబట్టి ముఖ్యంగా బలిజ సోదరులందరూ కూడా నేను ఒకటే తెలియజేసేది, ఐకమత్యమే మహాబలం, కలిసి ఉంటే కలదు సుఖం. అందరూ కూడా కలిసికట్టుగా ఉండండి. మీ హక్కుల కోసం, మీ సమస్యల కోసం పోరాడి సాధించుకోవాల్సినటువంటి అవసరం, అగత్యం ఉంది. ఈరోజు అన్ని కులాల్లో విగ్రహాలు పెడతా ఉన్నారు. మనం చూస్తాం రాష్ట్రం అంతా కూడా ఏ కులం వాళ్ళు ఆ కులాన్ని గౌరవించుకోవడం జరుగుతూ ఉంది. అదే ఆ కులాన్ని గౌరవించుకొని మనము కూడా గౌరవించుకోవాలని సందర్భంగా తెలియజేస్తూ